నిజామాబాద్ జిల్లాకు తెలంగాణ యూనివర్సిటీలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజు ఇస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని పీడిఎస్ విద్యార్థులుగా మేము స్వాగతిస్తున్నాము. ఎందుకంటే గత కొన్నేళ్లుగా పీడిఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అనేక దఫాలుగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అదేవిధంగా విద్యా కమిషన్ చైర్మన్లకు, విద్యాశాఖ కార్యదర్శులకు, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సలహాదారులకు వినతులు ఇవ్వడం, అదేవిధంగా అనేక దఫాలుగా కార్యక్రమాలు, ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకాలు, ర్యాలీలు అనేక దఫాలుగా పీడిఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అదే సందర్భంలో నిజామాబాద్ జిల్లా విద్యార్థులకే కాకుండా ఉమ్మడి నిజామాబాదు, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ విద్యార్థులకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ రావడం ఎంతో వాళ్ళ ప్రజల ఆకాంక్షలని విద్యార్థుల పోరాట ఫలితంగా ఇది రావడం జరిగింది. అదే సందర్భంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, అదే అర్బన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారులకు, అదేవిధంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్టర్లకు, అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అదే సందర్భంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు విషయమే హర్షాతిరేకలో చాలా ఆనందనీయము. అదే సందర్భంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి, అదేవిధంగా టీచింగ్, నాన్ టీచింగ్ సదుపాయాలు కల్పించాల్సిందిగా, మిగతా కోర్సులను కూడా మళ్ళీ రప్పించే ప్రయత్నాలు, చర్యలు తీసుకోవాల్సిందిగా పీడిఎస్ విద్యార్థి సంఘంగా కోరుతా ఉన్నాం.